అప్పగించిన ఈ బాధ్యతను నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని సహకార సూత్రాలను అమలు చేయించు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నా వంతు సహకారాన్ని అందిస్తానని అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వారు నిర్దేశించిన నిబంధనలు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తానని దైవ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు సీఓగా నాకు ప్రమోషన్ ఇస్తే సంఘ సీఓగా ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ సీఓ దాకా నన్ను సార్ ఆశీర్వదించారు. నాకు కూడా ఆనంద్ గారు కథయ్య గారు తను ఆ దేవుళ్ళు ఎంతవరకు నన్ను తీసుకొచ్చినాయి. కాబట్టి దేన్ని పుష్పించుకొని భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసేటి రోజు వసంతాలు పూసేటి రోజు గుండెలోని కోరికలని గోలుగా ఎనచిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోలుగా ఎనచిన రోజు గోలైన కోరికలే కోటిలోన చేరిన రోజు నింగిలోని అన్నదలన్నీ ముంగిటలోనే తెలిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసేటి రోజు వసంతాలు పూసేటి రోజు. రమణారావు గారు, డాక్టర్ రమణారావు గారు 89లో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో అప్పుడు ఓడిపోయినా అప్పటి నుంచి మన సీతారామయ్య గారు కానీ అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మా అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము పేదవాళ్ళం అంటే వాళ్ళ ఓపీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం, సహాయం చేయటం, హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వటం, ఎన్నో కార్యక్రమాల్లో ఆయనకి ఎప్పటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతా మన ఎన్నికల్లో కొత్తపట్నం మండలం తీసుకొని ఎప్పుడు మైనస్ వచ్చే మండలాన్ని ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి దాన్ని ప్లస్ చేసుకొని దాన్ని మెజార్టీ తీసుకొచ్చేది కూడా ఆయన కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావడం చాలా సంతోషం. దానికి ముందుగా మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున మన శాసనసభ్యులు కానీ మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు, మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎప్పుడు 89 ఎప్పుడు, లేకపోతే ఇప్పుడు 2025 ఎప్పుడు అయినా కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో ఎక్కడా కూడా ఒక మాట అనేది లేకుండా ఈరోజు పార్టీని కనిపెట్టుకొని పార్టీ విధానాలను కనిపెట్టుకొని కష్టపడ్డ వ్యక్తికి ఏ రోజైనా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే దానికి ఈరోజు మన కామాక్షపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం మన జిల్లాలో చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా ఈ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా ముందుకెళ్లే పరిస్థితులు లేకుండా అవినీతిమయమైపోయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అట్లా తయారైపోయింది. దాని ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా తయారైంది. కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రక్షాళన చేసే పరిస్థితుల్లో
ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దానికి కసరత్తు చేయటం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం, దానికి ఆయనకు కూడా ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్ళి మంచి విధంగా దీన్ని నడుపుతారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఓపిక ఉంది, సహనం ఉంది. ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా కూడా విని సరైన పోయే మనస్తత్వంలో వ్యక్తి కాబట్టి ఆ ఓపికే ఎప్పుడు కూడా గెలిపిస్తుంది. మాటకి మాట సమాధానం కాదు, కానీ మాట్లాడే జరిగేదాన్ని సమన్వయంగా చేసుకోవడమే దానికి ఎప్పుడు కూడా మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఈ బ్యాంకును కూడా ఈరోజు 3,434 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ బ్యాంకు జరుగుతూ ఉంది. దీన్ని కూడా ఈరోజు ఎంతోమంది రైతులకి పెద్ద వాళ్ళంతా కూడా చైర్మన్గా చేశారు. వాళ్ళంతా కూడా ఎవరికి చేసినప్పుడు రైతులను ఆదుకున్నారు. రైతులకి ఏ కష్టం లేకుండా రైతులకి ఆ రోజుల్లో పరిస్థితుల వ్యవసాయానికి కానీ అదేవిధంగా ఈ ట్రాక్టర్స్ కానీ దేనికోదానికి లోన్స్ ఇవ్వడం కానీ రైతులను ప్రోత్సహించడం కానీ పంట వేసేటప్పుడు వాళ్ళకి లోన్లు వేయడం, పంట అయిపోయిన తర్వాత కట్టించుకోవటం, దాంట్లో రికవరీ చేసే దాంట్లో కూడా ఒక పెద్ద బాధ్యతగా ఆ రోజుల్లో జరిగినాయి. ఈ రోజు ఏమైపోయిందంటే డిపాజిట్స్ ఉన్నాయి, డిపాజిట్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోవటం, తర్వాత లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా కట్టకపోవటం, లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు, లేకపోతే దాన్ని జరగడం వల్లే ఈ బ్యాంకు కొన్ని ఇబ్బందులు పాలవడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని మనం స్ట్రీమ్లైన్గా పెట్టుకోవాలి, ఘాటీకి పెట్టుకోవాలి, మంచి అధికారులను చూసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఖచ్చితంగా ఈ మార్గాన్ని మంచి మార్గంలో ఈ మళ్ళా ఆర్థికంగా ఈ బ్యాంకు డెవలప్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా మన డాక్టర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టు మేమైతే ఈరోజు వచ్చాం, మళ్ళీ ఆయన ఏదైనా టీకి రమ్మంటే ఎప్పుడన్నా వస్తాను, లేకపోతే మా నుంచి కానీ ఒక్క ప్రెజర్ కానీ ఒక్కటి కానీ ఏది కూడా పార్టీ తరఫున మాత్రమే తెలియజేస్తాం. వేరే ఎమ్మెల్యేలు కూడా మేము మళ్ళా కూడా కూర్చుంటాం కాబట్టి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీరు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి, రికార్డు తెప్పించుకోండి, ఎవరి టైంలో ఏ విధంగా జరిగింది, ఏ టైంలో నుంచి డౌన్ ఫాల్ అవుతా వచ్చింది,